హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నాం అనమాట. అండ్ నైట్ నేను ఇలా ఓట్ మీల్ నానబెట్టుకున్నాను. సో ఇంక టైం లేదు కదా అని చెప్పి అందులో కొంచెం పొమ్మగ్రెనేట్ వేసుకొని కార్లోకి తెచ్చేసుకొని కార్లో తింటున్నాను అనమాట. ఇప్పుడు మేము హాస్పిటల్కి వెళ్తున్నాము. ఈరోజు వీడియోలో మిట్టు ఫస్ట్ టైం వాడికి చెప్పినప్పుడు వాడు ఎలా రియాక్ట్ అయ్యాడనేది నేను షేర్ చేస్తున్నా. అది షూట్ చేసి పెట్టుకున్నాము ఒక మెమరీ కోసం అని చెప్పి. సో అది యాడ్ చేస్తాను. ఫస్ట్ మేము ప్రెగా న్యూస్ చూసిన వెంటనే హాస్పిటల్ కన్ఫర్మ్ అయ్యి వచ్చిన తర్వాత, అండ్ ఇదైతే మేము ఫస్ట్ ఆల్రెడీ వెళ్ళాం కదా, సెకండ్ టైం వెళ్తాం కదా హాస్పిటల్కి. సమ్ మేడం ఇలా ఒక డేట్ చెప్పిన తర్వాత అప్పుడు వెళ్తున్నాం అనమాట. మిట్టును కూడా తీసుకెళ్తున్నాము. మిట్టు వాడు చాలా చూస్తాను అన్నాడు అనమాట. నార్మల్గా అయితే వాడిని తీసుకెళ్ళము, ఫస్ట్ టైం అయితే తీసుకువెళ్ళదు అసలు వాడికి ఎందుకు ఇవన్నీ అని చెప్పి. బట్ వాడు ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోతే ఇంకా ఇవన్నీ ఉండవు కదా, అంటే వాడు స్కానింగ్ అవన్నీ వాడికి ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. సో వాడి సిబ్లింగ్ కోసం అని చెప్పి అందుకని వాడిని తీసుకెళ్తున్నాము. అండ్ నేను ఇప్పుడు ప్రస్తుతానికి నేను చూపించుకుంటున్నది అయితే చాలామంది అడిగారు, ప్రణామ్ హాస్పిటల్లో చూపించుకుంటున్నా. ఇంతకుముందు నాకు బ్లీడింగ్ ఇష్యూస్ అవి వచ్చినప్పుడు కూడా ప్రణామ్ హాస్పిటల్ని చూపించుకున్నాను. అందువల్ల మళ్ళీ ఇక్కడే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఆల్రెడీ ప్రవీణ్ ముందు రోజు అపాయింట్మెంట్ బుక్ చేస్తారు. దాన్ని బట్టి కొంచెం వెయిట్ చేస్తున్నాము. అండ్ ఆ తర్వాత ఈ రోజు అయితే చిన్నది హార్ట్ బీట్ తెలిసింది. చాలా హ్యాపీ అనిపించింది హార్ట్ బీట్ అండ్ ఆ బేబీ శాక్ కానీ ఇవన్నీ కూడా కనిపించాయి అనమాట. ఇవన్నీ షేర్ చేయలేదో నాకు తెలియదు, బట్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటివి చూస్తానని కూడా నేను అనుకోలేదు. మిట్టుగా టైంలో అంత అవగాహన లేదు. సో ఇప్పుడు నేను ఇవన్నీ కొంచెం ఎంజాయ్ చేయగలుగుతున్నాను, తెలుసుకోగలుగుతున్నాను. కొంచెం ఇవన్నీ తెలిసాయి కదా, అందువల్ల చాలా హ్యాపీ అనిపించింది. ఆ ఎల్లో కలర్ ఉన్నది హార్ట్ బీట్ అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న షాపింగ్ హాల్ యాడ్ చేస్తున్నాను అనమాట వీడియోలో. అది చాలా చిన్నది, నేను చాలా క్విక్గా చూపిస్తాను ఏం పర్చేస్ చేశాను అనేది. మాకు ఏంటంటే అమెజాన్ వీడియోస్ అనేవి ఉంటాయన్నమాట. సో లైక్ క్లోతింగ్ కానీ ఇలాగా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను కదా, సేల్ ఏదైనా ఉన్నా లేకపోతే ఏదైనా నేను పర్సనల్గా ఏమైనా షాపింగ్ చేసుకుంటున్నా సరే అమెజాన్వి నేను మీకు అప్డేట్ చేస్తాను కదా. ఈ మధ్యకాలంలో అయితే మ్యాక్సిమం అమెజాన్ నుంచి ఎక్కువ పర్చేస్ చేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం ఆఫర్స్ అవి మంచిగా ఉంటున్నాయని చెప్పి, సేల్ అది మంచిగా ఉంటుందని చెప్పేసి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఫుట్వేర్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు తెలుసు కదా, నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత నుంచి హీల్స్ అసలు వాడట్లేదు, మ్యాక్సిమం ఫ్లాట్స్ అవి వాడుతున్నాను అనమాట. సో మమ్మీకి కానీ నాకు కానీ కొంచెం డైలీ వేర్ యూజ్ అయ్యేలాగా అని చెప్పి కొన్ని తీసుకున్నాను. ఇందులో ఆల్మోస్ట్ అన్నీ నేను ఉంచుకోను అనమాట. నేను మ్యాక్సిమం నాకు ఫిట్ అయ్యేవి అండ్ ఆల్సో మంచిగా నాకు కంఫర్టబుల్గా నేను వేసుకొని తిరిగేవి ఇలాంటివి ఏమైనా ఉంచి, నాకు ఏమైనా నచ్చలేదు లేదంటే ఏమైనా సరిపోలేదని నాకు రిటర్న్ బ్యాక్ చేస్తాను. మనకి ఈజీ రిటర్న్ పాలసీ కూడా ఉంది కదా అమెజాన్లో. సో అది వీడియో మధ్యలో ఇలా షాపింగ్ హాల్ పెడతానికి ఏమనుకోదు. ఇన్కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయండి, ఓకేనా. సో క్విక్గా చూసేద్దాం ఏంటేం పర్చేస్ చేశాను అనేది. నేను ఏంటంటే మమ్మీ వాళ్ళ ఇంటికి పెట్టేసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా, ఎందుకంటే మ్యాక్సిమం అటు ఇటు తిరుగుతుంటాను కదా అని చెప్పి. సో ఫస్ట్ ఫుట్వేర్ వచ్చేసి ఇందులో మనకి ఒక రివ్యూ లాగా ఇలా ఇచ్చారనమాట, ఇలా కార్డు. ఎక్సీ లుక్స్ అని చెప్పి, ఇది బ్రాండ్ ఎక్సీ లుక్స్ అనమాట. మ్యాక్సిమం అన్నీ కూడా చెప్పాను కదా కంఫర్టబుల్గా ఫ్లాట్స్ అండ్ ఆల్సో బయటికి వెళ్ళేటప్పుడు కానీ, ఎందుకంటే మ్యాక్సిమం మనం ఈ మూమెంట్లో ఎక్కువ హీల్స్ అవి అవాయిడ్ చేస్తాం కదా. నేను ఎక్కువైతే వెడ్జెస్ ఆర్డర్ చేస్తాను. లాస్ట్ మంత్ వెడ్జెస్ ఆర్డర్ చేసుకున్నాను, వెడ్జెస్ కానీ హీల్స్ కానీ ఆర్డర్ చేస్తాను బిఫోర్ లాస్ట్ మంత్. సో ఇప్పుడైతే నేను అన్ని ఫ్లాట్స్ ఆర్డర్ చేసుకున్నా. ఫస్ట్ ఇది వచ్చేసి ఇది ఎక్స్యూ లుక్స్ అనే బ్రాండ్ నుంచి అనమాట. ఇది క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చింది. ఫ్లాట్ వస్తుంది అనమాట, చిన్నదంటే చిన్నది వస్తుంది అంతే. అది కూడా మనకి పెద్దగా అనిపించింది. నాకు ఏంటంటే మరీ అంత ఫ్లాట్ నేను యూజ్ చేయలేను, ఈ మాత్రం మినిమం ఉండాలన్నమాట నాకు. మరీ అంత ఫ్లాట్ యూజ్ చేస్తే ఏంటంటే ఏదో వెనకాతలకి ఏదో పడిపోతున్నట్టు అలా అనిపిస్తూ ఉంటుంది నాకు, మరీ ఫ్లాట్స్ యూజ్ చేస్తే. అంత ఫ్లాట్ నాకు అలవాట్లేదు ఫస్ట్ నుంచి. మ్యాక్సిమం నేను వెడ్జెస్ యూజ్ చేస్తాను, ఆర్ ఎల్స్ బ్లాక్ హీల్స్ యూజ్ చేస్తాను. బ్లాక్ హీల్స్ అంటే మనకి ముందు వెనకాతల బ్లాక్ అనేది కరెక్ట్గా ఉంటుంది. పాయింట్ హీల్స్ ఎప్పుడో కాలేజ్లో యూజ్ చేసేదాన్ని, అసలు దాని తర్వాత అసలు యూజ్ చేయడమే మానేశాను. అండ్ ఇప్పుడైతే వెడ్జెస్ బ్లాక్ హీల్స్, బట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మొత్తం ఫ్లాట్సే అనమాట. సో ఇది నేను ఆర్డర్ చేసిన ఫస్ట్. క్వాలిటీ అయితే చాలా బాగుంది, ట్రై చేయండి, ఓకేనా. మీరు దగ్గర నుంచి వస్తే మీకు క్వాలిటీ కొంచెం అర్థమైపోతుంది అనమాట. లెదర్ క్వాలిటీ కానీ అండ్ ఆల్సో వెనకాతల సోల్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఫస్ట్ది అయితే ఇది. తర్వాతది వచ్చేసి, అండ్ మెయిన్ ఈ టైంలో మనకి స్వెల్లింగ్ అండ్ ఆల్సో పాదాల నొప్పులు ఇవన్నీ ఉంటాయి కదా, దానికోసం అని చెప్పేసి డాక్టర్ ఆర్థో నుంచి ఒకటి తెప్పించా. డాక్టర్ ఆర్థో స్లిప్పర్స్ అనమాట. ఇవి ఏంటంటే మీ కింది మీద క్లియర్గా ఉంది, మీకు ఎలా యూజ్ అవుతుంది, లైక్ మీ పాదాలకి ఎంత రిలాక్సిబుల్గా ఉంటుందని చెప్పేసి ఉందనమాట. లైవ్ పెయిన్ ఫ్రీ అని చెప్పేసి ఇది మొత్తం మనకి
పెయిన్ ఫ్రీ లైఫ్ విత్ ఆక్యుప్రెషర్ అని చెప్పేసి ఉంది మీద. సో ఇది ఒకసారి చూసేస్తే ముళ్ళుల చెప్పులు అంటాం చూసారా, ఆ టైప్ ముళ్ళుల చెప్పులు. మీకు ఇన్ కేస్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ప్లీజ్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇంకా ఇక్కడ అలా ఏదో డిస్టర్బెన్స్ ఉంటేనంటుంది. మా ఇంటి దగ్గర అంటే హైదరాబాద్లో, నేను ఇప్పుడు ప్రెసెంట్ అనకాపల్లిలో ఉన్నా. అనకాపల్లి వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఈ లైన్గా వస్తున్నాను కదా, ప్రెగ్నెన్సీ వీడియోస్ అలా లైన్గా వస్తున్నాను కదా. అక్కడేమో ఎవరైనా కనిపిస్తే బాగుని అనిపిస్తుంది, ఇక్కడేమో వీడియో చేయడానికి ఎవరొక్కరు అలా మాట్లాడుతూ ఉంటారు అనమాట, ఇదొక సౌండ్. సో అక్యుప్రెషర్ వచ్చేసి మనకి ఆర్తోవి ఇలా వస్తాయి అనమాట చెప్పులు. నేను ఇవి నార్మల్ నా సైజు పెట్టాను, కానీ ఇవి కొంచెం పెద్ద సైజు వచ్చేసాయి అనమాట. మనకి ఏంటంటే ఇలా బొడుపులుగా ఉంటుంది. మనకి మనం చాలామంది వాష్రూమ్కి యూజ్ చేస్తారు, చాలామంది వాకింగ్ యూజ్ చేస్తారు. నేను నార్మల్గా ఇంట్లో కొంచెం కిచెన్లో ఎక్కువ వర్క్ చేసేటప్పుడు ఎక్కువ నించుంటాం కదా, అలాంటి టైంలో వేసుకుందామని తీసుకున్నాను. ఇప్పటి వరకు ఆర్తోవే యూజ్ చేశాను, బట్ ఇలాంటి కొంచెం డాట్స్ ఉన్నవి యూజ్ చేయలే. సో ఇది తీసుకున్నాను. నెక్స్ట్ పెద్దవాళ్ళకి చాలా బాగుంటాయి, అండ్ ఈ స్ట్రాప్ కూడా చాలా పెద్దది వచ్చింది. ఎందుకో నాకు జెంట్స్ చెప్పుల్లాగా అనిపించింది, బట్ కంఫర్టబుల్గానే ఉంది, కానీ నాకు చాలా పెద్దగా అనిపించాయి. అది ఎలా అంటే నాకు డక్ ఫీట్ ఎలా ఉంటుంది నాకు నేను వేసుకున్న తర్వాత అలా అనిపించింది అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా బాగుంది క్వాలిటీ. ఆ ప్రైస్కి అయితే క్వాలిటీ సూపర్ ఉంది, ట్రై చేయండి డెఫినెట్లీ. అండ్ తర్వాత చెప్పులు చూసాను, చాలా క్విక్గా చూపిస్తా, ఎందుకంటే ఈ కొలాబరేషన్స్ అవి పెద్దగా పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీ జర్నీ వీడియోస్ ఏంటంటే నాకు చాలా మెమరబుల్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ మిడ్ టైంలో నేను యూట్యూబ్ అనేది లేదు కాబట్టి అవి ఏవైనా చూద్దామని నేను చూడలేను కదా. నేను పర్సనల్గా వీడియోస్ తీద్దామని అప్పుడు నాకు మొబైల్ కూడా లేదు ఆ టైంలో. సో ఇవి నేను తర్వాత నేను చూసుకోవచ్చు కదా ఈ ప్రెగ్నెన్సీ, అందువల్ల నేను ఈ కొలాబరేషన్స్ ఏం పెద్దగా యాడ్ చేద్దాం అనుకోవట్లే అందువల్ల. సో నెక్స్ట్వి కూడా ఫ్లాట్సే తీసుకున్నాను. ఇవి ఫ్లాట్స్ అవి ఫ్లాట్స్ అని చెప్పదలుచుకోలే, మ్యాక్సిమం అన్ని ఫ్లాట్సే తీసుకున్నా. ఇన్ని చెప్పులు మీరు వాడతారా అంటే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఒక 2 జతలు వదిలేస్తాను, మిగతావి ఏంటంటే హైదరాబాద్ పట్టుకెళ్ళిపోతా. సో అక్కడ ఇక్కడ యూజ్ చేస్తాను కదా అని చెప్పి. నెక్స్ట్ ఫ్లాట్స్ వచ్చేసి ఇవి తీసుకున్నాను. ఇవి ఏంటంటే అన్ని అవుట్ఫిట్స్ మీదకి బాగుంటాయి. అండ్ చెప్పాను కదా హీల్, ఇందాక చెప్పులు ఎలా ఉన్నాయో సేమ్ అవి, ఇది ఎక్సీ లుక్సే, అది ఎక్సీ లుక్సే, ఇది ఒక టైపు అదొక టైపు. బట్ ఈ సోల్ కానీ అండ్ ఈ ప్యాటర్న్ కానీ అంతా ఒకటే ఉంది, కాకపోతే ఇది బ్లాక్, అది లెదర్ అనమాట. సో ఇలాగా క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. హీల్ కూడా 2 సేమ్ వచ్చింది, చిన్న ఫ్లాట్ హీల్ వచ్చిందనమాట. చాలా బాగుంది, డెఫినెట్లీ ట్రై చేయండి. నాకైతే సూపర్ నచ్చాయి ఇవి. సైజ్ కూడా పర్ఫెక్ట్గా అనిపించింది, కంఫర్టబుల్గా ఉంది, అండ్ ఈజీగా ఎక్కడికైనా వేసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట. మెయిన్ అవి చూసేద్దాం. ఇవి కొంచెం డిఫరెంట్వి. ఇవి ఏంటంటే మనకి క్రాక్స్ అవి ఉంటాయి కదా, క్రాక్స్ టైప్లో వచ్చాయి అన్నమాట. ఇవి యోహో అనే బ్రాండ్, ఇది ఇలా ఉన్నాయి. ఇవి కూడా చాలా కంఫర్టబుల్గా చాలా మెత్తగా ఉంటాయి. నేను ఇలా ప్రెస్ చేసినప్పుడు మీకు ఐడియా వస్తుంది. అండ్ ఇది డిజైన్ ఇందులో కలర్స్ కూడా చూసాను నేను నాకు తెలిసి ఈ కలర్ పెట్టలేదు, వేరే కలర్ పెట్టాను, బట్ నాకు బ్రౌన్ వచ్చింది. బ్రౌన్ కూడా బాగానే ఉంది, కానీ ఇందులో నియాన్ కలర్ ఉంది, పర్పుల్ కలర్ కూడా ఉంది. నాకైతే బాగా నచ్చాయి. వేసుకొని అయితే చూడలేదు నేను ఇప్పటివరకు, ఎందుకంటే నేను ఆర్డర్ చేసుకునేది ఒక్కొక్కసారి వచ్చాయి కాబట్టి కంఫర్టబుల్గా ఉంటాయి అనుకుంటున్నా. డిజైన్ పరంగా అండ్ ఆల్సో క్వాలిటీ పరంగా చాలా బాగుంది. ఇవన్నీ ఏంటంటే అన్ని లో కాస్ట్ పెట్టాను నేను, మరీ అంత హై కాస్ట్ పెట్టలేదు. 299, 399, 499 ఇలా మ్యాక్సిమం అన్నీ కూడా 500 లోపే పెట్టా, ఏది కూడా అంతకు మించి హెవీ పెట్టలేదు. అండ్ మనకి 500 ఈ రేంజ్లో అయితే మనకి బయట ఈ టైప్ మోడల్స్ దొరకట్లేదు, మనం బాగా వెతికితే తప్ప. లైక్ అంటే వేరే షాప్స్లో కానీ ఇలా వెతికితే తప్ప దొరకట్లేదు. అండ్ తర్వాత లాస్ట్ది వచ్చేసి ఇది కూడా యోహో బ్రాండే. ఇది యాక్చువల్గా మమ్మీ గురించి అని తీసుకున్నాను, బట్ నాకు కూడా బాగా నచ్చాయి ఇవి, తనకి రెగ్యులర్ వేర్గా ఉంటాయని చెప్పేసి తీసుకున్నాను. ఇవి కూడా చాలా మెత్తగా ఉంటాయి అండ్ ఆల్సో రెగ్యులర్ వేర్కి బాగుంటాయి. మనకి పాదాలు అస్సలు నొప్పి రావన్నమాట. ఇవన్నీ కూడా చాలా మంచి క్వాలిటీ వచ్చాయి అండ్ ఆల్సో చాలా తక్కువ ప్రైస్తో వచ్చాయన్నమాట. అమెజాన్లో మీకు ఎప్పుడు ఏదో ఒక సేల్ నడుస్తూనే ఉంటుంది. అండ్ ఇది కూడా మీకు పర్పుల్ కలర్ ఉంది, నియాన్ కలర్ ఉంది. నేనైతే ఈ పిస్తా గ్రీన్ కలర్ తీసుకున్నా, చాలా బాగుంది, నాకు భలే నచ్చాయి అసలు. ఇది కూడా కంఫర్టబుల్గా ఉంటాయి అన్నమాట. ఇవి ఎక్కడికైనా మనం నార్మల్గా వేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో మరీ అంత స్టైలిష్గా కాదు, మెయిన్ కంఫర్ట్ ఇంపార్టెంట్. కంఫర్ట్ ఏదంటే అది చూసుకోవాలి.
చూసుకోవాలి. ఇద్దరు క్లాత్స్లో కానీ లేకపోతే ఫుట్వేర్లో కానీ ఎందులోనైనా కానీ కంఫర్ట్ చూసుకోవాలి. స్టైల్ చూసుకున్నామంటే మనకి కంఫర్ట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. స్టైల్ ప్లస్ కంఫర్ట్ ఉంటే ఇంకా అల్టిమేట్, అసలు సూపర్ అసలు. సో ఇవి నేను తీసుకున్నవి అయితే, ఇవన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ యాడ్ చేస్తాను. అండ్ మనమైతే బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఈ రోజైతే కుకింగ్ కోసం ఇలా ఎండుమిరపకాయలు నానబెట్టా. నార్మల్ మిరపకాయలు అండ్ క్రష్డ్ మిరపకాయలు, చింతపండు నానబెట్టుకున్నాను. ఆ తర్వాత ఈరోజు రెసిపీస్ వచ్చేసి సాంబార్ విత్ చికెన్ ఫ్రై అనమాట. సో సాంబార్ అనేది ముక్కలు మరుగుతున్నాయి, ఇందులోకి చింతపండు పులుసు, పప్పు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత చికెన్ కొంచెం సాల్ట్ వేసి వాష్ చేసుకొని సాల్ట్ వేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత చికెన్ ఫ్రై నార్మల్ సింపుల్గానే చేసుకుంటున్నాను, అంత డిఫరెంట్ రెసిపీ అని ఏం కాదు, నార్మల్గానే చేసుకుంటున్నా. అండ్ ఆ తర్వాత ఇది చాలా ముందు వీడియో, అంటే లైక్ ఇప్పుడు లేటెస్ట్ వీడియో కాదు, స్కానింగ్ది కూడా లేటెస్ట్ వీడియో కాదు, ముందు వీడియో అమ్మ. చెప్పాను కదా అన్నీ నేను షూట్ చేశాను, అన్నీ షూట్ చేయలేదు కానీ కొన్ని షూట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో అవే ఇప్పుడు ఒక్కొక్కటి నేను మీకు షేర్ చేస్తున్నా. చాలామంది అంటున్నారు అక్క ఎక్కువ పెట్టకండి దిష్టి తగులుతుంది అని చెప్పి. సో అవి చాలా రోజులు అయిపోయినాయి, అందుకని ఇప్పుడు పెడుతున్నాను అనమాట. ఈరోజు మెయిన్ నాకు మిట్టు ఎక్స్ప్రెషన్ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అది నేను ఈరోజు యాడ్ చేస్తున్నాను చూడండి. తమ్నీళ్ళు కూడా అదే పెట్టాను కదా. మేము ఫస్ట్ ప్రెగా న్యూస్ నేను చూసుకొని ప్రవీణ్కి చెప్పిన తర్వాత టక్కమని హాస్పిటల్కి వెళ్ళి అవి మేడం స్కానింగ్ చేసి శాక్ అది ఫామ్ అయింది అని ఇలా చెప్పిన తర్వాత ఇంటికి వచ్చి చెప్పిన రోజు అనమాట రోజు. సో వాడి ఎక్స్ప్రెషన్ అయితే మాకు చాలా బాగా అనిపించింది, చాలా ఎమోషనల్ కూడా, చాలా ఎమోషనల్ అయ్యాడు వాడు. ఎందుకంటే వాడు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాడు. పిల్లలు మనకు అన్నీ చెప్పుకోరు కదా, వాళ్ళు ఎవరైనా సిబ్లింగ్ నేను చూసేటప్పుడు కానీ, ఎవరైనా అన్నదమ్ములు అక్క చెల్లెలు ఇలా ఆడుకోవడం చూసినప్పుడు వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. మిట్టు మరీ అంత ఇదిగా లోన్లీగా ఫీల్ అవుతున్నాడని మేము ఎప్పుడు అనుకోలేదు. బట్ ఈసారి మాకు బాగా అనిపించింది, వాడు ఇంతలా పెట్టుకున్నాడు అనమాట మనసులో అన్నట్టు అనిపించింది. సో ఎవరికైనా అనిపిస్తుంది కానీ వాళ్ళు బయటపడలేరు అనమాట. మిట్టు కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచిస్తాడనమాట. అన్నీ చెప్పడు, ఏదైనా బాధపడతామని కొన్ని మాట్లాడు అనమాట. సో అలాగా. అండ్ ఈరోజు వాడు హార్ట్ బీట్ చూసినప్పుడు కూడా డాక్టర్ని వచ్చి అడుగుతున్నాడు, నాకు ఎవరు పుడతారు డాక్టర్ గారు అని చెప్పేసి అడిగాడు క్యూట్గా వచ్చి. ఎవరు కావాలమ్మా నీకు అని డాక్టర్ అడిగితే వాడి మాటలకి వెంటనే అవతల వాళ్ళ ఫేస్లో నవ్వు వస్తుంది. సో వాడికి కొంచెం క్యూట్గా ఉంటాడు కదా, క్యూట్గా అడుగుతాడు కదా. సో ఎవరు కావాలంటే నాకు బేబీ గర్ల్ కావాలి, అమ్మకి చెప్పండి సరిగ్గా తినమని, డైటింగ్ అది చేస్తుంది, సరిగ్గా తిందు, ఇవన్నీ చెప్తున్నాడు. సో నేను కొంచెం నేను హెల్తీ లైఫ్ స్టైల్ డైట్ చేసినప్పటి నుంచి ఫుడ్ ఎక్కువ తినట్లేదు. ఇంతకుముందు అంటే తినేసేదాన్ని కుంభాలు. మంచి వెయిట్ లాస్లో పడిన తర్వాత తినట్లేదు కదా. ఇప్పటికైనా డైట్ అది మానేమని చెప్పండి, శుభ్రంగా తినమనండి, సిబ్లింగ్ హ్యాపీగా ఆరోగ్యంగా పుట్టాలి కదా అని ఎంత పెద్ద మనిషిలో చెప్పాడు తెలుసా డాక్టర్తో. సో ఆవిడైతే ఇంకా నవ్వు ఆపుకోలేక అసలు చాలా దీనిగా ఎక్స్ప్రెషన్ పెట్టారు ఆమె డాక్టర్. సో అదంతా అయిపోయిన తర్వాత స్కానింగ్ రూమ్లోకి రాకూడదమ్మా, అయిపోయిన తర్వాత చూపిస్తానని స్కానింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇమేజ్ మానిటర్ మీద కనిపిస్తుంది కదా, అది వాడికి చూపించామన్నమాట. స్కానింగ్ రూమ్లోకి నార్మల్గా ఎవరిని అలో చేయరు కదా. సో అది చాలా హ్యాపీ అనిపించింది, బేబీ హార్ట్ బీట్ కానీ అండ్ ఆల్సో అదంతా. సో హార్ట్ బీట్ నాకు ఇంకా ఈసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు టెన్షన్ అనిపించింది, ఎందుకంటే హార్ట్ బీట్ మనం చూద్దాము. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు హార్ట్ బీట్ అవన్నీ ఇంకా తెలియదు కదా, అప్పుడు 5 వీక్సే కాబట్టి ఇంకా తెలియదు. నేను 5 వీక్స్ ఉన్నప్పుడు నాకు తెలిసింది ప్రెగ్నెంట్ అని చెప్పి. సో హార్ట్ బీట్ అయితే మంచిగానే ఉందన్నారు. అండ్ ఆ తర్వాత నాకు ఎన్టీ స్కాన్, ఫీటల్ స్టడీ స్కాన్ ఇవన్నీ చేస్తానన్నమాట. సో అవి నేను మీకు అప్డేట్ చేస్తాను, ఓకేనా. తర్వాత మిట్టుగడికి ఇలాగ షూట్ చేసేవాడు హాస్టల్కి వెళ్ళిపోయే ముందు, వాడు రివీల్ చేస్తే బాగుంటుందని ఇన్స్టాగ్రామ్లో పెట్టాను మొన్న, చాలామంది చూశారు కదా. ఇన్స్టాగ్రామ్లోనే యూట్యూబ్లో ఒకేసారి రివీల్ చేశాను. సో ఇలా వాడికి నాకు ఇలా అనిపించింది అనమాట. సో బ్రదర్గా వాడు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనుకోండి మనమే చేస్తాం ఇలాగా, బట్ వాడు చెప్తే బాగుంటుంది. ఎవరు వస్తే అంటే బేబీ బాయ్ ఇచ్చిన బేబీ గర్ల్ ఇచ్చిన మా అన్నయ్య ఇలా చేశాడు నా కోసం అని చెప్పేసి వాళ్ళకి ఒక మెమరీలా ఉంటుంది కదా, చాలా పెద్ద మెమరీస్ ఇవన్నీ కూడా. సో అన్నీ క్యాప్చర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు షేర్ చేయాలని ఏం కాదు కానీ ఇంపార్టెంట్ అన్నమాట షేర్ చేసుకోవడం. ఎలా చెప్పాలి, గట్టిగా మాట్లాడు.
గిఫ్టా? గిఫ్ట్ దానికి నాకు ఇప్పుడు గిఫ్ట్ నాకు అర్థమైంది, నీకు అర్థం కాలేదు. నీకెందురా గిఫ్ట్? నాకు కావాలి. ఏం గిఫ్ట్? ఏం గిఫ్ట్? అనుకుంటానే గిఫ్ట్. ఏం గిఫ్ట్ కావాలో చెప్పు. చెప్పను చెప్పా. చెప్పలేదు. తమ్ముడు కావాలా చెల్లి కావాలా నీకు? నీ ఇష్టం అది. నాకు వీడికి తెలిసి యాక్ట్ చేస్తుందా లేకపోతే ఏంటి నాకు అర్థం కావట్లేదు అసలు. ఎందుకురా నవ్వుతున్నావు? నీకు చెల్లైనా తమ్ముడైనా వస్తాడు మేడం. నిజంగానే ఏమైంది డాడా? ఓయ్ చెప్పు, ఏమైందో? నీకు ఇష్టం లేదా? ఏమైంది? చెల్లనే అనుకోకూడదు, తమ్ముడైనా ఓకే అనుకోవాలి. ఎందుకు అడుస్తావు నువ్వు? లోన్లీగా ఉండిపోయాడంట తమ్ముడో చెల్లె లేకపోవడం వల్ల. నీకు ఇష్టమే కదా? అడగకూడదు. డాక్టర్ ఇప్పుడే చెప్పారు, కన్ఫర్మ్ అయింది. అడగకూడదు, నువ్వే చూసుకుంది కానీ. మధ్య మధ్యలో వస్తావు కదా హాస్టల్కి వెళ్ళిపోతాను కదా, ఎలా చూసుకుంటాను అనుకున్నాను. పుట్టాక వచ్చేస్తాడు కదా. నా బుజ్జు ఇలాగే ఉంటుంది. బుజ్జోడో ఇలాగే ఉంటుంది సేమ్. బుజ్జే బుజ్జి తప్పు. నీ వయసులో ఎవరైనా లావుగానే ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి లావుగానే ఉన్నాను, నాన్న కూడా లావుగానే ఉన్నారు. పర్సనాలిటీ అనేది పక్కన పెట్టేయి. హ్యాపీగా ఉన్నావా? కొత్తగా తెలీదా జెండర్ అంటే? తెలీదా? జెండర్ మనకి డెలివరీ అయ్యేంత వరకు తెలియదు జెండర్ ఎవరనేది. తెలీదమ్మా జెండర్. తెలీదు. నువ్వు పుట్టేటప్పుడు కూడా మొత్తం పుట్టేంత వరకు నువ్వు అబ్బాయివా అమ్మాయివా అనేది తెలియదు. చూపించారా? చూపించారు. తెలీదమ్మా మనకి. స్కానింగ్లో తెలియదు బుజ్జు. ఇప్పుడు ప్రస్తుతానికైతే 5 weeks బేబీ. 5 weeks బేబీ. రాకముందేనా? అంటే 5 weeks ఇప్పుడు 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 మనం చెక్ చేసుకున్నప్పుడు 5 weeks అని తెలిసింది ఏజ్. అర్థమైందా? ఓకేనా? హ్యాపీ పార్టీ చేసుకుందా. ఏ కొత్త మెంబర్ వస్తున్నారు. ఏ నేనే హుషారైపోయి, నేనే ఎక్సైట్ అయిపోయి, నేనే అందరికీ చెప్పుకొని నేనే ఇది అవ్వాలి. నాకు తెలుసు, నాకు అనుకుంటున్నాను నువ్వు సాడ్గా వచ్చావేమో. మనము సడన్గా హాస్పిటల్కి పరిగెట్టాం కదా, అప్పుడు వాడికి డౌట్ వచ్చినప్పుడు ప్లస్ నువ్వు నడిచావా వాడు చూపించుకొని చెప్పంటే నాన్నప్పుడు కింద పెట్టారని అన్నీ 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 కనబడతాడు. అన్నీ ఇవాళ అరకుండా నువ్వు ముందే చెప్పేసి వెళ్తే. మరి మేము పాజిటివ్ వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్ఫర్మేషన్ అయిన తర్వాత చెప్పలేదే ఎవరికి? డాక్టర్. నేను అదే చెప్తున్నాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత చెప్పాలని. ఓకేనా? ఇంకో పర్సన్ అయితే హాస్టల్కి వెళ్ళిపోతాను. సో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. రేపు సూపర్ వైడ్ ఇత్త కలుస్తా. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.